కృష్ణమ్మ తల్లికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి పట్టి పూజలు చేశారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అలాగే అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమన్నారు. నాడు పట్టిసీమ నిర్మిస్తుంటే అందరూ తనను విమర్శించారని, అయినా అవేమీ పట్టించుకోకుండా పూర్తి చేశామన్నారు. 2027 మార్చి కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం దేశ ద్రోహమే అవుతుందని తెలిపారు. ఇక 3 ఏళ్లలో ఏపీలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీటిని అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందే వాళ్ళు ఆనందంగా ఉంటారు, భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. నిన్నే పోయొచ్చా. నేను ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు గాని ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14-19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19-24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపేయడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కి ఇమ్మీడియట్ గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్ గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. 2 కలిపి గోల్డ్ గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లో కూడా బంగారు కలరే.